నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను జితేంద్ర బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు నిజమే యూరియా వాడకంతో క్యాన్సర్ వస్తుందని కేంద్రం కోటా తగ్గింపు డ్రగ్స్ రహిత భారత్ నిర్మించేందుకు యువత ముందుండాలి కర్నూలులో యువ రన్లో పాల్గొన్న మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన పెద్దారెడ్డి పోలీస్ ప్రొటెక్షన్కు చెల్లించిన రసీదు చూపించాలని డిమాండ్ దుమ్ముగూడెం ఆదివాసీ సమస్యలు పరిష్కరించాలి ములకపాడు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టిన ఆదివాసీలు డీటెయిల్స్లోకి వెళ్తే రైతుల యూరియా కష్టాలు ఉన్నమాట నిజమేనని శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు అధిక విస్తీర్ణంలో పంట సాగు చేయడం వల్ల ఈ సమస్య వచ్చిందన్నారు యూరియా వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందని వాడకం తగ్గించండి కేంద్రం ప్రకటన చేసి రాష్ట్రాల కోట తగ్గించిందని స్పష్టం చేశారు ప్రతిపక్ష నేతలు కర్ణాటక తెలంగాణ రైతుల ఫోటోలతో ఫేక్ ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఈరోజు వాస్తవ అధ్యక్ష యూరియా ఈ సంవత్సరం 1.23 లక్షల హెక్టార్లు గత సంవత్సరం కంటే 1.23 లక్షల హెక్టార్లలో పంట ఎక్కువ పెట్టారు అధ్యక్ష. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. పంజాబ్లో యూరియా వాడడం వల్ల చాలామంది క్యాన్సర్ వస్తుంది, ఈ దేశంలో యూరియా వల్ల చాలామంది క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కండి, యూరియా వాడకాన్ని తగ్గించండి, మీ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి అలాట్మెంట్స్ కూడా మేము తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అధ్యక్ష. ఎప్పుడైతే ఆ ప్రకటన చేసిందో దీనికి తోడు తెలంగాణలో మీరు చూసినారు అధ్యక్ష, యూరియాకి ఎటువంటి సమస్యలు వచ్చాయో, కర్ణాటకలో చూశారు అధ్యక్ష ఎటువంటి సమస్యలు వచ్చాయో. ఈ ఫోటోలన్నీ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫేక్ పార్టీ రైతుల్లో భయాందోళన క్రియేట్ చేసింది. మొన్ననే మేము చూసాం 900 పోస్టుల అధ్యక్ష. అమెరికాలో ఉన్నటువంటి ఈ ఫేక్ పార్టీ వాళ్ళు యూరియా దొరకదు, యూరియా దొరకడం లేదు, రైతులు ఆందోళన చెందుతున్నారు, మొత్తం తప్పుడు ప్రచారం చేశారు. కొన్ని పేపర్లలో మీడియాలో విపరీతంగా ఈ తప్పుడు ప్రచారం చేశారు అధ్యక్ష. దీనివల్ల రైతుల్లో ఆందోళన చెంది యూరియా దొరకదేమని కొంత భయపడ్డారు. ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో నేను అంగీకరిస్తున్నాను, ఒక 10 రోజులు ఈ రాష్ట్రంలో యూరియా సమస్య వచ్చింది అధ్యక్ష. డిమాండ్ విపరీతంగా పెరిగింది. దానికి కారణం 1,23,000 హెక్టార్లలో అదనంగా పంట వేయడం ఒక ఎత్తు అయితే, ఒక నెల తరువాత ఏదైతే కృష్ణా, గుంటూరు కొన్ని జిల్లాల అధ్యక్ష ఒక నెల తరువాత పంటలు వేస్తారు. వర్షాలు విపరీతంగా పడ్డాయి, 20 రోజుల మధ్యలో డ్రై స్పెల్ వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే వర్షాలు బాగా పడ్డాయో అందరూ వరి నాట్లు వేయడం ప్రారంభించారు. ఆ డిమాండ్ పెరిగింది. ఇంకొక సమస్య, గుంటూరు జిల్లాలో మొత్తం నాట్లేశారు అధ్యక్ష. మొదటి ఫేజ్ అంతా యూరియా సప్లై చేశాం. ఎప్పుడైతే భారీ వర్షాలు పడ్డాయో మొత్తం పొలాలన్నీ మునిగిపోయి వేసినటువంటి యూరియా అంతా పోయింది. మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా డోస్, బూస్టర్ డోస్ కావాలని వాళ్ళు అడిగారు అధ్యక్ష. దీనికి తోడు హార్టికల్చర్ పంటలకి విపరీతంగా యూరియా డిమాండ్ పెరిగింది. దీనన్నింటికంటే రైతులు యూరియా 3 పర్యాయాలు వేస్తారు అధ్యక్ష. మొదటి ఫేజ్లో ఒక ఎకరాకి 25 కేజీలు, రెండో ఫేజ్లో 25 కేజీలు, మూడో ఫేజ్లో 25 కేజీలు ఒక ఎకరాకి వేస్తారు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ పేపర్లో వచ్చిందో, సోషల్ మీడియాలో వచ్చిందో
ఈ సమస్యలన్నీ వచ్చాయో వాళ్ళు ఆందోళన చెంది ఒకేసారి 3 విడతలకు కావలసినటువంటి యూరియా తీసుకోవడం ప్రారంభించారు అధ్యక్ష. దీనికి తోడు రబీలో కూడా 9,50,000 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం రబీకి సపరేట్గా కేటాయించింది. ఆ కేటాయింపులు రబీలో సప్లై చేస్తాం, కానీ ఇప్పుడే రేపు రబీకి దొరకదేమని ఆందోళన చెంది రబీకి కావలసినటువంటి యూరియా కూడా కొంతమంది తప్పు పట్టడం లేదు, ఆందోళన చెంది నిల్వ చేసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించేందుకు యువత ముందుండాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో యువరన్ పేరుతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల మీద యుద్ధం ప్రకటించాలని ముందుకు దూసుకుపోతున్నాడు. మోదీ గారి దీవెనలతో, మోదీ గారి ఆయన ఉన్న మంచి ప్రక్రియని ప్రజల్లో తీసుకుపోవాలని ముందుకు దూసుకుపోతున్న సమయాన మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే, చైనాతో యుద్ధం చేయొచ్చు మనం ఈజీగా, పాకిస్తాన్తో యుద్ధం చేయొచ్చు మనం ఈజీగా, కానీ మాదక ద్రవ్యాలతో యుద్ధం చేయడం చాలా కష్టతరంగా ఉన్నది. అన్యము పుణ్యము తెలియని విద్యార్థులకు ఈ మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నారు కొందరు దురదృష్టంగా. వారి మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి. గత 20 సంవత్సరాలుగా నేను ప్రతి నెల 45 లక్షల రూపాయలు ఒక బోనస్గా ప్రతి నెల మా ఎంప్లాయీస్కి ఇస్తున్నాను. తాగని వాళ్లకు, సిగరెట్ ఆల్కహాల్ తాగని వాళ్లకు 3,000 మందికి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రక్రియ అని తెలియజేస్తున్నాను. కానీ దీనితో మేము పోరాడుతుంటే ఇప్పుడు మాదక ద్రవ్యాలు కూడా విదేశాల నుంచి మన దేశానికి ముందుకు పోతున్నది. జనాలు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇట్ విల్ కిల్ యూ అని మనం బ్యానర్ ఆ సిగరెట్ల మీద రాపిస్తున్నాం, ఆల్కహాల్ మీద రాపిస్తున్నాం. కానీ ఆ రాజకీయ నాయకులు చేసిన చట్టాన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ ఇంప్లిమెంట్ చేయాలి. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన తెలిపారు. అశోక్ పిల్లర్ సర్కిల్ వద్ద బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇచ్చిన పోలీస్ ప్రొటెక్షన్కు చెల్లించిన రసీదు చూపించాలని టీడీపీ నేత జేసీ డిమాండ్ చేశారు. తమ అనుచరులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. న్యాయం జరిగే వరకు నిరసనను విరమించేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. దుమ్ముగూడెం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండలంలో ఉన్న ఆదివాసీ సమస్యలు పరిష్కరించాలని టీఏజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కారం పుల్లయ్య డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అరికట్టాలని మురికిపాడు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. ఆదివాసీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా పాలకీడులోని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల ఫ్యాక్టరీలో మృతి చెందిన ఒక కార్మికుడికి నష్టపరిహారం చెల్లించాలంటూ బీహార్ కూలీలు దాడికి దిగారు. ఈ దాడిలో ఫ్యాక్టరీ అద్దాలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులను కూడా బీహార్ కూలీలు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై రాళ్లు రువ్వి దాడి చేశారు. దీంతో వాహనం పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో ఎస్ఐ, ఒక హోంగార్డుకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కూలీలపై లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
హైదరాబాద్ నాంపల్లి అహ్మద్ నగర్లో రోడ్డు విస్తరణలో భాగంగా ఫుట్పాత్పై ఉన్న షాపులను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. పొట్టకూటి కోసం పని చేసుకునే తమ షాపులను తొలగించవద్దని, లేదంటే అధికారుల ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు చేపట్టారు. किसी को भी बोलना ना విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తివేయడంతో కృష్ణానది ఉప్పొంగుతోంది. వేకువజామున సూర్యకిరణాలు నదిపై పడి మెరిసిపోతున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది. కృష్ణమ్మ ప్రవాహం, ప్రకృతి సౌందర్యం కలగలిసిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ అందమైన దృశ్యాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్పచాప తాడుకు ఊరేగింపు నిర్వహించారు. అటవీ విభాగం కార్యాలయం నుంచి డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప తాడును ఉంచారు. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5:43 నుంచి 6:15 వరకు మీనలగ్నంలో నిర్వహించనున్న ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు.
ఆమహక్షేమోదయోగే వరణ్ణో యూయం పాత స్వస్తిభిः సదానః వాస్తోష్పదే విశ్వరూపాణ్యావసన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల VIP దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో వెల్లడించారు. భక్తులకు వసతి, అన్నదానం, భద్రత వంటి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు నిజమే. యూరియా వాడకంతో క్యాన్సర్ వస్తుందని కేంద్రం కోటా తగ్గింపు. డ్రగ్స్ రహిత భారత్ నిర్మించేందుకు యువత ముందుండాలి. కర్నూలులో యువ రన్లో పాల్గొన్న మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన. పెద్దారెడ్డి పోలీస్ ప్రొటెక్షన్కు చెల్లించిన రసీదు చూపించాలని డిమాండ్. దుమ్ముగూడెం ఆదివాసీ సమస్యలు పరిష్కరించాలి. ములకపాడు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టిన ఆదివాసీలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.